సమయం కాబట్టి అమ్మా. ఇక నెక్స్ట్ మనకు తెలుసు జయమ్మ గారు గోలమూడి వెంకయ్య స్వామితో మాస్టర్ గారు నాటికి నేటికి ఏనాటికి వారు రావాల్సిందిగా వేదిక మీదకి కోరుతున్నాము. కాబట్టి అమ్మ సమ్మేళనంలో సంవత్సరానికి 2 సార్లన్నా 2 రోజులన్నా 3 రోజులన్నా ఈ సమ్మేళనానికి వస్తే ఆలోచన స్రవంతిని పతంజలి మహర్షి చెప్పినట్టు యోగ చిత్త నిరోధక అనే దానికి ఇది మనకి యోగము అంటే కలయిక. మనమందరము కూడా మహర్షి గారు కలిపారు, సత్సంగ భక్తులు గురు బంధువులందరినీ కలిపారు. కాబట్టి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము వదులుకోకుండా చక్కగా ఈ సమ్మేళనకు రావాల్సిగా మరొకసారి మళ్ళా విన్నపం చేసుకుంటాము. ఇది మహర్షి గారు మనకు అందించినటువంటిది అదృష్టం అమ్మ. ఒకసారి కర్తాధ్వంతో మన జయమ్మ గారిని వెళుద్దాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, गुरुदेव भरद्वाज महाराज की जय, అనసూయ రాజరాజేశ్వరి మాతా की जय, गुरु भरद्वाज महाराज की जय, भगवान वेंकैया स्वामी महाराज की जय. భక్తులందరికీ నమస్కారం. మాస్టర్ గారికి వెంకయ్య స్వామితో అనుబంధాల గురించి ఇచ్చారు. అనంతార్యతనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. మాస్టర్ గారు ఎంతోమందిని అవధూతల దర్శనార్థం పంపించి వారు చూసి ఆనందించింది కాకుండా ఎందరినో వాళ్ళ ఆశీస్సులు అందింపజేసినందుకు మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అసలు బాబా అంటే ఎవరో అందరూ తిప్పుకుంటారు, కానీ ఇంతమంది అవధూతలను బయటికి తీసుకొచ్చి ఇంతమంది భక్తులకు దర్శన వాక్యం కల్పించిన మన మాస్టర్ గారు మన పూర్వజన్మ పుణ్య సుకృతం వల్లే మనకు లభించారన్న అభిప్రాయం. భగవాన్ వెంకయ్య స్వామి వారిని మొట్టమొదటిసారిగా ఆయన్ని ఎవరో కొంతమంది భక్తులు సేవించారు, కానీ మిగతా వాళ్ళందరూ పిచ్చి వెంకయ్య కానీ ఆయన్ని ప్రశంసించేవాళ్ళు. ఎవరు పెట్టినా ఆయన ఏముంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఆయనకి పిచ్చి అట్లా మాట్లాడేవారు. ఒక మాస్టర్ గారు ఈయన దగ్గరకు వచ్చిన తర్వాతనే వెంకయ్య స్వామి గారి దగ్గరకు వచ్చిన పాటిని ఆయన అవధూతగా ఒక మహాత్ముడిగా గుర్తించి ప్రపంచానికి వెలుగు నింపారనమాట. ఆయన్ని చాలామంది దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు. అసలు మొట్టమొదట మాస్టర్ గారి దగ్గర స్టూడెంట్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు మాస్టర్ గారిని, సార్ ఒకసారి గొలమూడిలో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎట్లాంటి స్థితిలో ఉన్నారో మీరు వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పినప్పుడు మాస్టర్ గారు బయలుదేరి గొలగముడి రావడం జరిగింది. గొలగముడికి వచ్చినప్పుడు స్వామి వారం రోజులు నెల్లూరులో ఉండాలని తన భక్తజనాన్నంతా తీసుకొని ఆయనకు కావాల్సినవన్నీ తీసుకొని నెల్లూరు వెళ్ళారన్నమాట. నెల్లూరుకి వెళ్ళిన తర్వాత రెండవ రోజు మాస్టర్ గారు అక్కడ బాబాకి నమస్కారం చేసుకొని ఆయన బయలుదేరి వచ్చేసరికి, రామకృష్ణారెడ్డి ఆయన వచ్చేసరికి, ఎందుకు అకస్మాత్తుగా నెల్లూరులో రెండో రోజే మనం గొలముడి పోవాలయ్యా పదండి అని చెప్పి శిష్యుల్ని బయలుదేరదీసి ఆయన బండిలో తీసుకొని గొలగముడి రావడం. రామకృష్ణారెడ్డి మాస్టర్ గారు ఆ బస్సులో ఉన్నప్పుడు అక్కడ స్వామిని సేవించే ఆయన బస్సులో ఉంటే ఆయన అడిగితే తంబుర పట్టుకొని ఉంటారు అని అడిగితే, స్వామి ఎందుకో తెలియదండి ఇట్లా వారం రోజులు ఉండాలని పోయినారు, ఇప్పుడే గొలగముడి వస్తున్నారు అని ఆయన చెప్పడం. వీళ్ళు వెళ్ళేసరికి స్వామివారు గొలగముడి రావడం. అప్పుడు ఎవరు జనాలు లేరు, అంటే స్వామి వారం రోజులు ఉండాలని తెలిసే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కూడా రాకుండా. అప్పుడు మాస్టర్ గారికి ప్రత్యేక దర్శనం లభించింది. మాస్టర్ గారు ఆయన్ని
అవధూతగా గుర్తించారు. స్వామి మాస్టర్ గారికి కూడా ఆశీస్సులు అందించారు. తర్వాత మాస్టర్ గారి స్టూడెంటు అచ్చి రమణయ్య గారు, ఆయన వచ్చి మన పెసల సుబ్బరామయ్య గారికి కూడా మామూలుగా స్టూడెంట్ అనమాట. కాలేజీ డేస్లో మాస్టర్ గారి స్టూడెంట్స్. అప్పుడు ఆయన ఒకసారి మాస్టర్ గారిని కలిచేటికి ప్రసంగించమని పిలవడం జరిగింది. సరే మాస్టర్ గారు వెళ్ళినప్పుడు అప్పుడు సుబ్బరామయ్య గారికి మాస్టర్ గారు అసలు తెలియదు అనమాట. అప్పుడు ఆయన ద్వారా పరిచయం జరగడం జరిగింది, అచ్చిరమణయ్య ద్వారా. తర్వాత ఆ రోజు ఆయన ఇట్లా వచ్చిండారంటే పెసల సుబ్బరామయ్య గారు కూడా కలిచేళ్ళు కలుస్తాడు. కలిసిన తర్వాత మాస్టర్ గారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత దాదాపు 1 గంట వరకు అందరూ మాట్లాడుకుంటూ కూర్చుని, రేపు ఉదయం మనము వెంకయ్య స్వామి గారు సిద్ధలయ్య కోనకు వచ్చిన్నారంట, మీరు సిద్ధలయ్య కోనకు పోవాలనుకుంటున్నాము, వచ్చేవాడంతా ఉదయం 7 గంటలకి ఇక్కడికి వస్తే అందరం కలుసుకొని పోతామని చెప్పడం జరిగింది. అప్పుడు స్వామివారు సిద్ధలయ్య కొండలో ఉన్నప్పుడు మాస్టర్ గారు అక్కడికి వెళ్ళాం. అక్కడ పక్కన సుబ్బరామయ్య గారు కూడా ఉన్నారు. అప్పుడు స్వామి నమస్కారం చేయంగానే, అయ్యా లక్షలు ఇవ్వండి అయ్యా, కోట్లు ఇవ్వండి అయ్యా అని అడుగుతారనమాట. లక్షలు జమ చేయమంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దక్షిణ, పిల్లల దగ్గర ఉన్న దక్షిణ అంతా తీసిస్తే మళ్ళీ అడుగుతుంటాడు స్వామి, అయ్యా లక్షలు ఇవ్వండి అయ్యా అంటే స్వామి నమస్కారం చేసి ఇచ్చాను స్వామి అంటాడు. మళ్ళీ అడుగుతాడు స్వామి, మళ్ళీ ఇచ్చాను స్వామి అంటారు మాస్టర్ గారు. అట్లా జరిగిన తర్వాత మాస్టర్ గారు అక్కడ దర్శనం అయిపోయింది. అప్పుడు మాస్టర్ గారికి ఆశీస్సులు ఇచ్చి పంపిస్తారనమాట స్వామివారు. తర్వాత మాస్టర్ గారు ఒక పర్యాయం మామూలుగా స్వామి సమాధి మందిర శంకుస్థాపనకు వచ్చినప్పుడు అంటే దీన్ని చెప్పే ముందు ఒక మాట చెప్తే బాగుంటుంది. మొదటగా మనకి పాకలపాటి గురువు గారికి మాస్టర్ గారు శంకు చక్రాలతో దర్శనమిచ్చిన సన్నివేశం మనకి పాకలపాటి గురువు గారి చరిత్రలో వస్తుంది. వారు మొదటి సన్నివేశం అది అట్లా ఇవ్వడం. రెండోసారి మాస్టర్ గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మన వాళ్ళు మాస్టర్ గారి భక్తులందరూ వచ్చి స్వామి అక్కడ కూర్చొని ఉండారు. 10 అడుగుల దూరంలో మాస్టర్ గారు నిలబడి ఉండేటప్పుడు వీళ్ళందరూ వచ్చి పాద నమస్కారాలు చేస్తుంటారు. పాద నమస్కారాలు చేస్తుంటే స్వామి మాస్టర్ గారు ఎంత వారించినా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు అక్కడ రోసిరెడ్డి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. స్వామి వారే ఆయనకి భీష్ముడు అంతటి వాడని కీర్తించాడనమాట. అంటే అంత పట్టుదల గల మనిషి, భీష్మ ప్రతిజ్ఞ అట్లా వంటి వాడు అనమాట. ఏదన్నా ఒక మాట అనుకుంటే తప్పకుండా చెయ్యాలి ఆయన. అట్లా ఆయనకి మామూలుగా స్వామి ఒకటి ఇస్తారన్నమాట. ఆయన ఏదన్నా మనసులో అనుకున్నాడు అనుకో, నిజ జీవితంలో ఆయనకి చూపించేవాడు అప్పటికప్పుడే, కలలో కాదు. ఇప్పుడు ఈరోజు నా ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారో, మా ఇంట్లో ఏం జరుగుతుందో అంటే ఇక్కడ కూర్చొని ఉంటేనే అన్నీ అక్కడే కనిపించేవి. కనిపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే అది జరిగిన కరెక్ట్గా అదే సందర్భంలో జరిగి ఉంటాయన్నమాట ఆయనకి. అట్లా ఆయన మాస్టర్ గారు అట్లా నమస్కారం చేస్తుండేటప్పుడు మాస్టర్ గారికి, ఏంటబ్బా ఈ భరద్వాజ, స్వామి అంతటోడే నమస్కారాలు చేయించుకోడు, పాదాలు దాకనీడు, ఈయనేంది ఇట్లా నమస్కారాలు చేయించుకుంటాడని మనసులో అనుకుంటాడు. మనసులో అనుకోగానే ఆయనకు ఒక మైకంలాగా వస్తుందన్నమాట. వచ్చి మాస్టర్ గారు ఎట్లయితే పాకలపాటి గురువు గారికి కనిపించారో అదేవిధంగా మాస్టర్ గారు ఒక గడ్డము ఇవి పెట్టుకొని శంకు చక్రాలతో మహావిష్ణువులాగా దర్శనమిచ్చాడు. ఆయనకి దర్శనమిచ్చాడు. అక్కడ ఒక పచ్చ గడ్డి అదంతా ప్రదేశము, అక్కడ నిలబడి ఉండారు మాస్టర్ గారు. దాని మీద మంచు బిద్దములాగా ఉన్నాయి. అక్కడ ఈయన ఒక గాడిద రూపం ధరించి అక్కడ పోయి మాస్టర్ గారి పాదాల దగ్గర పచ్చిగడ్డి తింటున్నారు. పచ్చిగడ్డి తింటూ ఉంటే, ఏంటబ్బా నాకు ఇట్లా స్వప్నం వచ్చిందని అప్పుడే ఆయనకి అవగాహన అయిపోయింది. ఓహో, నేను ఈ విధంగా ఆయన్ని ఇచ్చేసాను కాబట్టి నాకు ఇట్లాంటి దర్శనం ఇచ్చింది అని అనుకుంటాడు. అప్పుడు సుబ్బరామయ్య గారు ఉండి, మామూలుగా సుబ్బరామయ్య గారికి మాస్టర్ గారి గురించి ఆయనకు అంత మంచి అభిప్రాయం లేదు. అట్లా అంటుండేవాడు. అంటున్న తర్వాత ఆ రోజు సాయంకాలం ఏమైంది, మాస్టర్ గారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు ఈయన రోసిరెడ్డి గారు. చేస్తే అప్పుడు సుబ్బరామయ్య గారికి డౌట్ వచ్చింది. ఏంటి ఈయన ఇంత వ్యతిరేకంగా ఉన్న ఆయన
దేనికి ఈయన వచ్చి మాస్టర్ గారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అని ఆలోచన వచ్చిన తర్వాత ఆయన పోయి అడుగుతాడు, ఏంది మీరేంది ఇంత మార్పుగా మాస్టర్ గారికి ఎందుకు నమస్కారం చేశారు నాకు చెప్పండి అంటాడు. అప్పుడు చెప్తాడనమాట, అయ్యా సుబ్బరామయ్య, నేను పొద్దున ఇట్లా అనుకున్నాను, నాకు ఇట్లా విధంగా దర్శనమైంది. అయ్యా నీ పూర్వపుణ్యం వల్ల ఇట్లాంటి గురువు దొరికాడు నీకు, అట్లాంటి గురువుని వదలొద్దు నువ్వు, నీ పూర్వపుణ్యం బాగుండబట్టే ఇలాంటి గురువు దొరికాడు, నాకు ఈ విధంగా దర్శనమిచ్చాడు ఆయన అని చెప్పడం జరిగింది. అంటే ఆయన అంతటి దీనిలో కూడా అట్లా స్వామి ఆయనకి ఇట్లా చూపించడం అనేది. తర్వాత ఆయనకి కళ్ళు కనిపించవు, ఆయనకి తాతకి. మేము అడిగేవాళ్ళం, మీరు అనకేపల్లి 3 కిలోమీటర్లు పోయి భిక్షానం తెచ్చేవాడు ఆయన, మీరు ఎట్లా వెళతారు, లోపల కళ్ళు కనిపించవు కదా అంటే, ఆయన నాకు స్వామి, నేను స్వామి కాడ దండం పెట్టుకొని ఒక ఆ టిఫిన్ అన్నం తీసుకొచ్చే దాన్ని టిఫిన్ ఎత్తుకొని బయలుదేరంగానే నాకు ఒక మంచి చీకట్లో సన్న తెల్ల దారం వదిలేస్తే ఎట్లా పోతుందో అదేవిధంగా దారం పోతూ ఉంటుంది ముందు, దాన్ని పట్టుకొని నేను పోయి భిక్షానం తెస్తానని చెప్పి. అంటే స్వామి ఉన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ భిక్షానం తింటే మీకున్న జబ్బులన్నీ పోతాయ్యా అనేవాడు. ఎంత పెద్ద సంతర్పణ జరిగినా కూడా, మామూలుగా గొలగమూడిలో పెద్ద సంతర్పణ జరిగినా కూడా ఆ రోజు కూడా భిక్షానం తెమ్మనేవాడు. ఎందుకంటే ఈరోజు బాకపోతే రేపు పెట్టరయ్యా, భిక్షానం తీసుకురమ్మనేవాడు. అట్లా జబ్బులు పోగొడతాయని చెప్పేవాడు. అలాగే ఆదినారాయణ రెడ్డి గారి దగ్గర ఒక ఆయన మస్తానయ్య అని డ్రైవర్ ఉండేవాడు అనమాట. అతనికి కూడా మాస్టర్ గారు అంటే సిగరెట్లు తాగుతారని కొంచెం మంచి అభిప్రాయం లేదు. ఒకసారి విజయనగర్ వచ్చి ఆయన మాస్టర్ గారిని తీసుకురమ్మని పంపించడం, కారు ఇచ్చి పంపిస్తే వస్తున్న పాట మాస్టర్ గారు రాగానే స్వామి దగ్గరకు పోగానే, స్వామి నమస్కారం స్వామి అని మాస్టర్ గారు అనగానే స్వామి వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం అయ్యా అని చెప్పడం ఆయన చూసి అప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చేసింది అనమాట. స్వామి నేను చూసినంతలో ఎవ్వరికి ఈ రోజుకి నమస్కారం చేసి ఎరగడు, ఈయనేంది ప్రతి నమస్కారం చేశాడు, ఈయన ఎంతటి వాడో కదా అని చెప్పి ఆయనకు అవగాహన వస్తుందన్నమాట. అట్లా మాస్టర్ గారిని గురించి అట్లా చేయడం జరిగింది. అదే మాస్టర్ గారు గొలగముడి రావడం, ఆయన అవధూతగా ప్రకటించడం, ఆయన గురించి 10 మందికి తెలియజెప్పనీయడం, అందులో దాంట్లో అప్పుడు ఆశ్రమానికి కూడా ఆయన భగవాన్ వెంకయ్య స్వామి హ్యూమానిటేరియన్ మిషన్ అని ఒక పేరు పెట్టి దాన్ని రిజిస్టర్ చేసి దాంట్లో కొంతమందిని సభ్యుల్ని చేర్చి మాస్టర్ గారిని గౌరవ అధ్యక్షులుగా చేశారు. దాంట్లో అట్ట కొంతకాలం ఉండి మాస్టర్ గారి చాలామందికి వారి దర్శన భాగ్యం కల్పించేటట్టు చేశారన్నమాట. అట్లా ఎంతోమందికి ఆ విధంగా చేసి మాస్టర్ గారు అందరినీ ఇది చేయడం జరిగింది. తర్వాత మాస్టర్ గారు ఎంతటి గొప్పవారని చెప్పేదానికి చాలామంది మహాత్ముల ఇది ఆశీస్సులు, వాళ్ళు చెప్పిన మాస్టర్ గారి గురించి చెప్పినవి చాలా ఎక్కువగా. ఈరోజు నా జన్మదినము ఒక్కసారి వారిని నువ్వు దారిలో తీసుకెళ్ళేటప్పుడు కాలం 5 గంటలప్పుడు విభూతి అయిపోసి అప్పుడు మాస్టర్ గారు పోయి నాకు కూడా పోయండి స్వామిని కూర్చున్నప్పుడు, అయ్యా నీకు పోయాలంటే అర్హత కావాలయ్యే కదయ్యా, నీకు కూడా కావాలా నీళ్ళు అని అడుగుతారన్నమాట. అట్లా ఆయన అంటారు. పూర్ణానంద స్వామి ఏమంటారు, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ నింపుకున్న మీకు స్వామిని నింపుకున్న భాగ్యశాలి భరద్వాజ అంటారనమాట. అట్లా రాకాడి బాబా గారు మాస్టర్ గారిని బాలశివ అంటూ సంబోధించి, నీవు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలు ఉంటాయి అన్నారు. గుళవిని మహారాజు ఏమన్నారు, సాయిబాబాకా బేట అని సంబోధించి శ్రీ మాస్టర్ గారిని ఎంతో అభినందించారు. అనసూయమాత వచ్చి దానికి ప్రత్యక్షంగా మేము కూడా ఉన్నాము. మామూలుగా ఋషి అని ఎప్పుడు వాళ్ళు ఎవరు లీలామృతంలో వస్తుంది, ఆయన ఫోటో తీసుకొని పెట్టుకొని ఇవ్వదన్నమాట మాస్టర్ గారి ఫోటో ఋషి అంటూ. అప్పుడు అమ్మ వచ్చింది, ఒంగోలు వచ్చిందన్నమాట. అనసూయమాత ఒంగోలు వచ్చినప్పుడు మేము ప్రత్యక్షంగా ఉన్నాను. మాస్టర్ గారి సమాధి చుట్టూ తిరిగి టెంకాయ అక్కడ కొట్టి అక్కడ కూర్చున్నది వేప చెట్టు ఉన్న దగ్గర అమ్మ. అట్లా ఎంతోమంది మహాత్ములు అమ్మని చివటమ్మ అమ్మ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తుంది మాస్టర్ గారికి. మాస్టర్ గారు నమస్కారం చేస్తే అమ్మ మాస్టర్ గారి సాష్టాంగ నమస్కారం చేస్తుందంటే ఆమె ఎంత గొప్ప మహాత్మురాలు. ఆ మహాత్మురాలు ఈ మహాత్ముని గుర్తించడం అంటే చిన్న విషయమా? ఇట్లాంటి ఎంతోమంది జనం. చీరాల స్వామివారు మాస్టర్ గారు మరి ఎర్రస్వామి ఎప్పుడు వస్తాడయ్యా అని 1000 కళ్ళతో ఎదురు చూసేవాడు అనమాట. అట్లాగే
అవధూత రామిరెడ్డి తాతగారిని ఒకసారి నేను మాస్టర్ గారి ఫోటో తీసిపోయి, నాయన ఎవరు ఈయనంటే దత్తాత్రేయుడు అని ఒత్తి పలికాడు అనమాట మాస్టర్ స్వామి రామిరెడ్డి తాతగారు. కాళహస్తిలో ఉన్న అవధూత మాస్టర్ గారి నమస్కారాలు అందజేయమంటే భగవాన్జీకి సమాన్ హై భరద్వాజ అంటాడు ఆయన. రంగన బాబు గారు భరద్వాజకేమయ్యా ఆయన మహారాజు అంటాడు. అట్లాంటి అఖండానంద సరస్వతి నైమిసారణ్యంలో మాస్టర్ గారు దర్శించి నమస్కరించగా దగ్గరకు తీసుకుని బహుత్ మీఠా అంటూ ప్రత్యేక అభిమానం చూపుతాడు. అప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరూ మీఠా బాబా అని పిలుస్తారు మాస్టర్ గారిని. రామ్ సూరత్ కుమార్ ఈయన అరుణాచలంలో ఉండేవాడు, రథశాల దగ్గర. మాస్టర్ గారు మమ్మల్ని పంపించారు ఆయన దర్శనం చేసుకోమని. ఆయనకు అక్కడ పోయిన తర్వాత స్వామి మమ్మల్ని మాస్టర్ గారు పంపించారు మీ దర్శనం చేసుకోమనంటే, ఓ భరద్వాజ ఆఫ్ ఒంగోల్ ఈ సెండ్ యూ టు సీ దిస్ బ్లడీ బెగ్గర్ అని మాస్టర్ గారిని గొప్పగా ప్రశంసించాడనమాట. ఇట్లా ఎంతోమంది మహాత్ముల ఆశీస్సులు, అవధూతల ఆశీస్సులు ఆయన అందుకుంటూ మనందరికీ సుధీంద్రబాబు గారిని వెలుగులోకి తీశారు. చివటమ్మ గారిని కానీ అందరినీ తెచ్చి, వెంకయ్య స్వామిని మాత్రం మొట్టమొదటిలోనే అందరికీ పరిచయం చేసి ఆయన సమాధి చెందకముందే చాలా మందికి దర్శన భాగ్యం కల్పించారు. అందుకని వారికి మన శతకోటి నమస్కారాలు అర్పిస్తూ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, గురు భరద్వాజ్ మహారాజ్ की जय, అనసూయ మాతా की जय. మా చక్కగా ఒకసారి అందరూ కూడా కర్తాధ్వని జయమ్మ, అదిగా మనం అత్తయ్య గారు మా జయమ్మ జయచంద్రారెడ్డి రెండు విడదీనటువంటిది అదొకటి. అనేక మంది మహాత్ముల దర్శన భాగ్యం పొందిన వాళ్ళు ఆశిస్తున్న. ఇంకొకటి ఈరోజు వెంకయ్య స్వామి వారిది ఆమె చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆశ్రమం గొలగమూడులోనే భరద్వాజ ఆశ్రమం వాళ్ళు ఇల్లు కట్టుకొని వచ్చిన భక్తులకు కూడా అక్కడ వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి స్వామి సేవలోనే ఆ దంపతులు ఇద్దరు ఉన్నారు కాబట్టి స్వామివారు ఆయన చేత చెప్పించుకోదలుచుకున్నారు ఈరోజు. అటువంటి భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మన అందరికీ ఉండాలని. అలానే వారికి మన గుంటూరు పద్మగారు అందరికీ పరిచయమే, 2 సార్లు సమ్మేళనం ఏర్పాటు చేశారు. గొలగముడిలోనే మన జయమ్మ చంద్రారెడ్డి గారు కూడా సమ్మేళనం ఏర్పాటు చేశారు అటువంటి విశ్వాసంతో. అటువంటి వారికి 2 సార్లు గుంటూరులో సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి గుంటూరు పద్మగారు చక్కగా సత్సంగాలు వారిని. అలాగే మాస్టర్ గారు మా అదృష్టం కొద్దీ మా బస్సులో వచ్చి మాకు ఒక యాత్ర, దత్తక్షేత్రాల యాత్రని సంపూర్ణంగా జయప్రదం చేయించి 36 సంవత్సరాలు అందరి హృదయాల్లో మమ్మల్ని నిలిపినందుకు మాస్టర్ గారికి శతకోటి వందనాలు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస గారిని చాలా అభినందిస్తున్నా నేను. నిజంగా కూడా 1 సంవత్సరం నుంచి ఎవరు ఇంత కష్టపడి పనిచేసి ఉండరేమో అనిపిస్తుంది. మామూలుగా సమ్మేళనం అంటే 1 నెల ముందో 2 నెలల ముందో చేసుకుంటాము, కానీ చాలా భక్తి శ్రద్ధలతో చేసి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చేదానికి అవకాశం కల్పించిన శ్రీనివాస్కి నేను ఆశీస్సులు అందిస్తున్నాను, చిన్నవాడు కాబట్టి.